నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ కామెంటరీ బాక్స్లోకి స్వాగతం. పరువు నష్టం దావా, లా ఆఫ్ డిఫమేషన్. ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో, మన ప్రక్క రాష్ట్రంలో ఎక్కువగా వినవస్తున్న మాట. భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు సంబంధించి రూపొందించిన అనేక చట్టాల్లో ఈ లా ఆఫ్ డిఫమేషన్ అనేది 1860 సంవత్సరంలోనే ఇది వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళకు ముందు నుంచి. అంటే ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉండాలి. ఆ చట్ట ప్రకారమే, ఆ చట్ట పరిధిలోనే దేశం నడవాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టాన్ని అమలు చేసే ఒక వ్యవస్థ పటిష్టంగా ఉండాలనేది మనం అందరం విశ్వసించే ఒక అంశం. అందువల్లనే ఫండమెంటల్ రైట్స్లో, రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో వాక్ స్వాతంత్రము ఇచ్చినట్టుగానే ప్రత్యక్షంగా మీడియాకు సంబంధించి ప్రెస్ ఫ్రీడమ్ అనే పదాన్ని వాడకపోయినప్పటికీ దానికి దగ్గరగా ఉండే అదే అర్థాన్ని స్ఫురింపజేసే ఒక అవకాశాన్ని మీడియాకి ఇచ్చారు. అది ఆర్టికల్ 19(1)A. చాలా దేశాల్లో ఆర్టికల్ 19 అనేది డైరెక్ట్గా ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించింది. కానీ మన దేశం లాంటి దేశాల్లో, ఎందుకంటే ఈ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, రకరకాల ప్రాంతాలు, రకరకాల మనుషులు, రకరకాల ఆచార వ్యవహారాలు, రకరకాల మతాలు, విశ్వాసాలు, వీటన్నిటికీ ఏకఘాటిని కట్టేయటం అనేది చాలా కష్టమైనది. కనుక మనకి పత్రికా స్వేచ్ఛ ఇష్టం వచ్చినట్టు రాసేసుకోవడానికి అవకాశం లేకుండా కొన్ని షరతులతో కూడిన ఒక అవకాశాన్ని మనం కల్పించాం. అది ఆర్టికల్ 19(1)A తాలూకు ఉద్దేశం. దాన్ని మనం భావ ప్రకటన స్వాతంత్రం కింద భావిస్తాం, అనుసరిస్తాం. దాని గురించి మనం ప్రత్యేక ఎపిసోడ్ కూడా చేసాం. సో ఆ ఇచ్చిన దగ్గరే, భావప్రకటన స్వాతంత్రం ఇచ్చిన దగ్గరే కొన్ని పరిమితులను కూడా మనకి ఇచ్చారు. ఈ పరిమితులకు లోబడి మీరు రాయాలి తప్ప, మీకు స్వేచ్ఛ ఉందని మీ ఇష్టం వచ్చినట్లుగా రాతలు రాయటం కానీ, ప్రసారాలు చేయటం కానీ, ప్రసంగాలు చేయటం కానీ, కరపత్రాలు విడుదల చేయటం కానీ, ఎదుట వ్యక్తుల మీద దుమ్మెత్తి పోయటం కానీ, ఇలాంటివన్నీ చెల్లవు. అలా చేస్తే అది నేరం కింద వస్తుంది అనేలాగా ఈ చట్టాన్ని రూపొందించారు. దాన్నే మనం పాత్రికేయులు ఎక్కువగా భయపెట్టేది, పాత్రికేయుల్ని. డిఫమేషన్ ఒకటి. దాన్ని కూడా మనం ఖాతరు చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం. కోర్టు ధిక్కరణ కింద మనం వస్తుంది. అది అసెంబ్లీ సమావేశాల్లో అవాకులు చవాకులు రాసిన, సభను కించిపరిచేలాగా రాసిన, దానికి ఇంకొక వెసులుబాటు, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే సభా ఉల్లంఘన అంటారు దాన్ని అక్కడ. అంటే చట్టసభలు అనేవి వేరే వ్యవస్థ రాజ్యాంగంలో కనుక దానికి ప్రత్యేకించి ఉల్లంఘన చేస్తే దాన్ని కూడా నేరం కింద పరిగణిస్తారు. దానికి సమాంతరంగా పత్రికలు, మీడియా, ముఖ్యంగా మీడియాలో ఇప్పుడు మనకి ఈ చట్టాలు రూపొందించే నాటికి సోషల్ మీడియా అనేది భవిష్యత్తులో ఒకటి వస్తుందని, దానిలో బరితెగించి రాసేస్తారని, దానికి ఒక నీతి నియమాలు ఏమి ఉండవని రాజ్యాంగ రూపకర్తలు ఊహించలేదు. ఎలా ఊహిస్తారు? ఎంత బరితెగించిన ఒక మీడియా వ్యవస్థ వస్తుందని, దీన్ని మనం బరితెగించిన దానిపైన కూడా ఎంత స్వేచ్ఛగా వాడుకునే ఒక మీడియా వ్యవస్థ వస్తుందని సోషల్ మీడియా వాళ్ళు ఊహించలేదు. కనుక దాని పరిధిలోకి తీసుకురాలేదు. కాకపోతే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని వీళ్ళందరూ వాడుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, మనకు తెలిసింది. దాంట్లో కొన్ని పరిమితులు మనకి విధించారు. ఆ పరిమితుల్లో మీరు వ్యక్తిగత దూషణ, చాలా చాలా పరిమితులు ఇచ్చారు మనకి. అంటే స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి, ఆ స్వేచ్ఛని పగ్గాలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నట్టుగా మనకి ఈ స్వేచ్ఛ మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. దీన్ని ఉపయోగించుకొని అడ్డమైన రాతలు, ఆధారాలు లేకుండా అవాకులు చవాకులు
పేలితే ఏం జరుగుతుందో ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్న అరెస్టుల గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సౌర విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంలో అదానీ అనే ఒక బడా వ్యాపారవేత్త 1750 కోట్ల రూపాయలు ముడుపులు అంటే లంచం రూపంలో జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారనేది అమెరికాలో ఎక్కడో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బయటపెట్టిందని మన రాష్ట్రంలో కూడా అన్ని పత్రికల్లో, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రముఖంగా, ఏబిఎన్, TV5 ఛానల్స్లో కూడా ప్రముఖంగా ప్రసారమైంది, ప్రచారము జరుగుతుంది. ఇవన్నీ నిరాధారాలు, నా మీద కావాలనే కత్తిగట్టి కక్షగట్టి ఇవన్నీ రాస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశాడు. అలాగే ఏ సంస్థ ద్వారా తాను లంచాలు తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళు ఆరోపించారో, అంటే రాశారో, ఆ సంస్థ అధినేత అదానీ కూడా దీన్ని ఖండించారు. అమెరికన్ పత్రికల్లో కానీ, ఇక్కడ మన భారతీయ పత్రికల్లో కానీ వచ్చిన ఈ వార్తలనే నిరాధారాలు, మేము ఎవ్వరికీ ముడుపులు చెల్లించలేదు అనేది వాళ్ళ వాదన. ఇక జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటంటే అదానీకి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, కానీ అదానీతో కాదు. సో ఒకవేళ మేము లంచాలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ మాకు లంచాలు ఇస్తుందా అని ఒక కొత్త లాజిక్ని వారు బయటపెట్టారు. సో ఈ సందర్భంగా లా ఆఫ్ డిఫమేషన్ అంటే పరువు నష్టం దావాకు సంబంధించి తీవ్రమైన చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. ముఖ్యంగా మన 2 రాష్ట్రాల్లో, అటు తెలంగాణలో ఇటు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండింటికి ఈ కేసులకు సంబంధం ఉంది. ఎక్కడ మొదలైంది అని ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కొత్తగా ఈ మధ్య ఈ భవనాలు కూల్చివేత హైడ్రా ద్వారా చేస్తున్న దాన్ని బట్టి కొండా సురేఖ అనే ఒక మంత్రి నాగార్జున కుటుంబం మీద, కేటీఆర్ కుటుంబం మీద తీవ్రమైన విమర్శలు చేశారు, అభియోగాలు మోపారు. అదంతా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అది మనకు ప్రాబ్లమ్స్. వారు కూడా కొండా సురేఖ గారి మీద పరువు నష్టం దావా వేశారు. అటు కేటీఆర్ గారు కూడా పరువు నష్టం దావా వేశారు. నాగార్జున తన కుటుంబాన్ని కించపరుస్తూ, తమ కుటుంబాన్ని నీచమైన భాషతో ఆవిడ మాట్లాడారు అని చేశారు. మనం పత్రికల్లో గురించి మాట్లాడుతూ సడన్గా మాట్లాడే అనే అంశం ఎందుకు వచ్చిందంటే, ఈ డిఫమేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. రాతపూర్వకంగా పరువు నష్టం కల్పిస్తే దాన్ని మనం లెబల్ అంటాం, లెబల్. అలాగే వోకల్గా అంటే మౌఖికంగా కనుక విమర్శలు చేస్తే, మాట ద్వారా కానీ ప్రసంగాల ద్వారా కానీ చేస్తే దాన్ని మనం స్లాండర్ అంటాం. సేమ్ 2 ఒకటే. ఒకటి సివిల్, ఒకటి క్రిమినల్. సో లెబల్ క్రిమినల్లోకి వస్తుంది, ఇది కూడా తీవ్రతను బట్టి క్రిమినల్లోకి వస్తుంది. అంటే లాయర్ టేకప్ చేసిన లాయర్ తాలూకు ప్రావీణ్యం మీద అది ఆధారపడి ఉంటుంది. సో అక్కడ మొదలైంది. ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు నడుస్తుంది. అక్కడ నాగార్జున మేడంకి, కొండా సురేఖ గారికి నోటీసులు కూడా పంపించారు. మొత్తానికి కేసుని రిజిస్టర్ చేశారు. న్యాయమూర్తి గారు కూడా కన్విన్స్ అయినట్టే ఉన్నారు. తదుపరి చర్యలు ఏముంటాయో అనేది మనకి ఆ తర్వాత జరిగిన ట్రయల్ని బట్టి మనకు తెలుస్తుంది. కానీ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఆ 2 పత్రికల మీద అవాకులు చవాకులు రాశారు, నిరాధారమైన వార్తలు రాశారు. నాకు అసలు అలాంటి సంబంధమే లేదు అని చెప్పి ఆయన 48 గంటల్లో నాకు క్షమాపణ చెప్పాలని పత్రికాముఖంగా అంటే ప్రెస్ మీట్లో ఆయన డిమాండ్ చేశారు. ఈలోపు వారి సోదరీమణి షర్మిల గారు కూడా ఇదే పదాన్ని అందుకున్నారు. ఆయన ముడుపులు ముట్టిని లంచ అవతారమే ఆయన కనుక తప్పనిసరిగా ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి ఆవిడ కూడా అనేసారు. అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చిన వార్తల ఆధారంగా ఆవిడ అన్నారా, దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ఇది ఇందాక మనం చెప్పినట్టు స్లాండర్ కింద వస్తుంది. ఈ 2 పత్రికలు చేసింది లెబెల్ కింద వస్తుంది, ఒకవేళ అది అట్రాక్ట్ అయితే, ఆ కేసు అట్రాక్ట్ అయితే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం వాట్ ఈజ్ డిఫమేషన్ అనే దాని గురించి కాస్తంత
లోతుగా చర్చించాల్సిన అంశము. ప్రతి చిన్న విషయానికి ఇలాగే కేసులు పెట్టేస్తూ పోతే అసలు మీడియాకి అసలు ఏమైనా స్వేచ్ఛ ఉంటుందా? ఇంకేదైనా రాయొచ్చు. ఇంకేం రాయాలి? ఇవాళ మంచి రోజు, వర్జం 12 గంటలకు వస్తుంది, ఇలాంటివి రాయాలా? అంతే కదా. ధరవరల గురించి రాయాలా? బంగారం పెరిగింది, వెండి తగ్గింది అని రాయాలా? ఇంకేం రాయాలి మనం? సో మనం అనుకుంటున్నది ఏంటంటే, రాజ్యాంగ వ్యవస్థలో, అంటే ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న రాజ్యాంగ వ్యవస్థలు కొన్ని నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ఉంటాయి. ఒకటి ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది. అధికార పక్షం అడ్డగోలుగా బిహేవ్ చేస్తుంటే సభలో కానీ సభ బయట కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి, దారిలో పెట్టడానికి ప్రతిపక్షం అనేది ఒకటి కావాలి అంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇంకో గమ్మత్తైన అంశం ఏంటంటే, బలహీనమైన ప్రతిపక్షం కనుక ఉంటే మీడియానే ఆ బాధ్యత మొయ్యాలి అనేది ఒక సూత్రం అంతే. అది కండిషనా కాదు, సూత్రం అంతే. ఎందుకంటే అల్టిమేట్గా ప్రతిపక్షం ప్రశ్నించినా, పత్రికలు ప్రశ్నించినా ప్రజల తరపునే ప్రశ్నిస్తారు సభల్లో. కనుక ప్రతిపక్షంలాగా దాన్నే మనం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రో ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. అదంతా వాటి అర్థాలే మారిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని పత్రికలు ఒత్తాస పలకటం, కొన్ని ఛానళ్ళు ఒత్తాస పలకటం మొదలైంది. ఆ మాటకు వస్తే రాజకీయ నాయకులే పత్రికలు, మీడియాను నడిపిస్తున్న దాఖలాలు కూడా మనకు ఉన్నాయి. కనుక ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రో ఎస్టాబ్లిష్మెంట్ అనే వాటికి అర్థాలు పూర్తిగా మారిపోయినాయి. ఇప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలు విపరీతమైన రాతలు రాసి, అబద్ధాలు రాసి, తనకేం సంబంధం లేని కేసులో తనని ఇరికించి రాశారు. కనుక 48 గంటల్లో నాకు క్షమాపణలు చెప్పకపోతే మీకు 100 కోట్లకు నేను పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పారు. అప్పుడు చాలామంది, కొంతమంది వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పరువు ఖరీదు 100 కోట్లేనా అని కూడా అన్నారు. ఎందుకంటే ఆయన 1,00,000 కోట్ల యజమాని, 1,00,000 కోట్ల యజమాని అంటారు. 1,00,000 కోట్ల వ్యక్తికి పరువు పోతే 100 కోట్లేనా అని చెప్పి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కోట్లు కాదు ముఖ్యం, అది నేరమా కాదా అనేది చాలా ముఖ్యం. ఆ నేరం అయితే దానికి కోర్టు ఏ శిక్ష వేస్తుంది, నేరం కాకపోతే జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో, మొన్న మధ్య ఒక కేసు విషయంలో ఆయన సాక్షాత్తు అడ్వకేటే విజయబాబు గారు, మన అధికార భాషా సంఘం అధ్యక్షులుగా చేసిన ఆయన కేసు వేస్తే మీకేం పని పాటలేదా అని ఆయనకి 50,000 రూపాయలు అపరాధ రుసుం. అంటే కోర్టులు ఉత్తినే మీరు చెప్పిందంతా మేము వింటాము, విన్న తర్వాత సైలెంట్గా ఉంటామని అనేమనో, దాని వ్యాలిడ్ రీజన్స్ ఉంటే ఆ కేసుకు సంబంధించి కొంచెం బేస్ కనుక ఏదైనా ఉంటే వింటాయి, విన్న తర్వాత తీర్పులు చెప్తాయి మామూలుగా అయితే. అలా కాకుండా తీర్పు ఏమి చెప్పకుండా అసలు యూజ్లెస్ కేసు అనిపిస్తే వాళ్ళు అంటారు, మరి కోర్టు సమయాన్ని మీరు వృధా చేశారు కనుక మీకు ఎంత పనిష్మెంట్ ఇస్తామని చెప్పి ఫైన్ వేస్తారు. సో అలాగైనా ఇక్కడ జరిగే అవకాశం ఉంది. సో ఐపీసీ సెక్షన్ 499 ఆఫ్ 1860 ప్రకారం ఈ వాక్ స్వాతంత్రంలోంచే మనకి ఈ భావ ప్రకటన స్వాతంత్రం వచ్చింది. భావ ప్రకటన స్వాతంత్రాన్ని మీడియా వాళ్ళు అనుసరించి వార్తలు రాసేదానికి పూనుకుంటారు. అది సంపాదకీయం రాస్తారో, వ్యాసం రాస్తారో, వార్తలనే వర్ణిస్తారు. అంటే ఇంటర్ప్రిటేషన్ అంటాం దాన్ని, మనం వక్రీకరించడం అని వాళ్ళు కొంతమంది అని ఉండొచ్చు. సో అలాగే దాన్ని పరిగణిస్తారు. అది లెబల్ అండ్ స్లాండర్ దానికి వచ్చేసరికి కొన్ని పరిమితులు దానికి ఉన్నాయి. ఏది డిఫామేషన్ కిందకి రాదు, ఏది డిఫామేషన్ కిందకి వస్తుంది అనే దాన్ని కొంచెం మనం పరిశీలించాల్సి ఉంది. అది మౌఖికంగా మాట్లాడినా, పత్రికల్లో రాసిన, ఎందుకంటే పత్రికల్లో రాయటం అంటే కరపత్రాలు వేసినా కూడా అది వర్తిస్తుంది అనేది మనకి ఆర్టికల్ 19A ఉన్న లిమిటేషన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏ అంశాలు డిఫామేషన్లోకి వస్తాయి అనే దాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. వాటిలో ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే కావాలనే బురద జల్లటం, కావాలని అంటే డెలిబరేట్ మడ్ స్లింగింగ్ అంటారు. అతని మీద కోపం ఉంది, ఏదో ఒక విధంగా తీర్చుకోవాలని చెప్పి అది చేయటం. అది అలాగే వ్యక్తుల్ని, సంస్థల్ని పేర్లు పెట్టి విమర్శించడం. అందుకే చాలా సందర్భాల్లో ఒక సంస్థ అని రాస్తారు కొంతమంది, అలాగే ఒక వ్యక్తి అని రాస్తారు కొంతమంది. ఎందుకైనా మంచిది ఈ కేసు పడకుండా ఉంటుందని చెప్పి అలాగ రాసినప్పుడు కానీ కేవలం
అభాసు పాలు చేయడం కోసం మాత్రమే ఒక వ్యక్తిని అభాసు పాలు చేయాలి. వాడు చాలా పాపులర్గా అయిపోయాడు, ఆ పాపులారిటీ వెనక ఇంత అగాధం ఉందని చెప్పి అభాసు పాలు చేయడానికి రైటర్ని కూడా డిఫమేషన్ కిందే పరిగణిస్తారు. మాట్లాడినా కూడా దాని కిందకే వస్తుంది. ఇక నిరాధార ఆరోపణలు చేయటం, ఎలిగేషన్స్ ఉంటాయి కదా, బేస్లెస్ ఎలిగేషన్స్, నో ఎవిడెన్స్. ఇప్పుడు అవే అడుగుతారు, ఎవిడెన్స్ ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళు చూపెడుతున్నారు, వీళ్ళు చూపెడుతున్నారు. ఇప్పుడు ఈనాడులో ప్రతిరోజు ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతిదానికి సమాధానంగా వాళ్ళు అక్కడ రాస్తున్నారు. కోర్టులో కేసేసినా కూడా వాస్తవానికి కోర్టులో ఏదైనా ట్రయల్ జరుగుతున్నప్పుడు, వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు దాని గురించి ప్రస్తావించడం అనేది కంటెంప్ట్ కింద వస్తుంది. అంటే దాన్ని మనము సబ్ జుడిషియస్ అంటాం. అది దీనికి వర్తిస్తుందో లేదో తేలాల్సి ఉంది, ఎందుకంటే ఇంకా వాదనలు మొదలవుతాయి కదా. మనస్తాపాన్ని గురి చేయటం, ఒక మనిషిని అప్పుడప్పుడు అంటారు కదా, మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని కించపరుస్తూ మీరు మాట్లాడారు, రాశారు, అన్నారు, కనుక మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడే ఈ మనస్తాపానికి ఏంటంటే వాడు చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యి వాడు దిగులు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పరిస్థితులు కల్పించడం కూడా డిఫమేషన్ కిందే మనం పరిగణించాల్సి వస్తుంది. అలాగే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న తప్పు చేస్తే ఆ కుటుంబం మొత్తానికి దాన్ని ఆపాదించడం, తద్వారా ఆ కుటుంబ ప్రతిష్టను ప్రశ్నార్థకం చేయటం కూడా మనకి డిఫమేషన్ కిందకే వస్తుందని చెప్పి చట్టం చెప్తుంది. 1860 డిఫమేషన్, లా ఆఫ్ డిఫమేషన్ మనకి చెప్తుంది. అలాగే అసభ్యకరమైన చిత్రాలు ప్రచురించడం. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం అయితే మనం కానక్కర్లా, అసలు మనం మాట్లాడక్కర్లా, మనం 2 మాటలు మాట్లాడితే ఆ వాయిస్ని తీసుకుని మనం ప్రాంప్ట్ చేస్తే ఏమేమి మాట్లాడాలో అదంతా మెషినైజ్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ వల్ల ఏదైనా అవుతుంది. ఇది అవన్నీ వాడకముందే జరిగింది కనుక ఇప్పుడు ఈ కేసు వేరేగా చూస్తున్నారు. సో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన చిత్రాల ప్రచురణ కూడా ఇది సోషల్ మీడియాకి బాగా వర్తిస్తుంది. అలాగే వాటిని సినిమాల్లో చూపించినా లేకపోతే టీవీల్లో చూపించినా, ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్ పెట్టుకున్నాయి కదా, వాటిల్లో చూపించినా కూడా అది డిఫమేషన్, లా ఆఫ్ డిఫమేషన్ కిందకే వస్తుంది అనేది. ఇవి కేవలం పత్రికల్లో వస్తున్న రాతలకు, ఆర్టికల్స్కు, వీటికైనా, టీవీల్లో చూస్తున్న దృశ్యాలకైనా అంటే అలా కాదు. కార్టూన్స్ కూడా, వ్యంగ్య చిత్రాలు, క్యారికేచర్స్ అంటాం, ఇలా బొమ్మలు గీసి అది మనకి ఈ కార్టూన్ జర్నలిజం అనేది చాలా పాపులర్ మన దేశంలో. మనం శంకర్ వీక్లీ అలాంటివి తీసుకుంటే పెద్ద లార్డ్ మౌంట్ బాటన్, జవహర్లాల్ నెహ్రూల మీదే వేసిన శంకర్ వీక్లీలో కార్టూన్స్ రావటం, ఆ కార్టూన్ల మీద చాలా చర్చ జరగటం, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడి మీదే వేసిన కార్టూన్కి ఆయన ఎంజాయ్ చేయటం, అప్పటి ఉన్న గౌరవ మర్యాదలు అలాంటివి. ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా కంటెంప్ట్ అని మనం పట్టేస్తున్నాం. ఎందుకంటే వ్యంగ్యం అనేది ఒక ఆహ్లాదాన్ని పంచే ఒక భావం. వ్యంగ్యం అంటే సెటైర్ అంటాం దాన్ని. సో ఈ కార్టూన్స్లో ఎక్కువగా అది మనకు కనబడుతుంది. అందాకెందుకు ఈనాడు పత్రిక అన్న ఎన్టీఆర్ గారి మీద కూడా కొన్ని కార్టూన్లు వేసింది. ఆయన కొన్ని ఆవేశపూరితమైన డెసిషన్లు తీసుకున్నప్పుడు శ్రీధర్ గారు ఎన్టీఆర్ గారి మీద, పార్వతీ గారి మీద కలిపి చాలా కార్టూన్లు వేశారు, అందరికీ నవ్వు తెప్పించేవి. ఎన్టీఆర్ గారు కూడా దాని మీద ఏమి అసహనాన్ని వ్యక్తం చేశారు, అంటే వ్యంగ్యాన్ని అలా వదిలేస్తారు. కానీ అది కూడా డిఫమేషన్ కిందకే వస్తుంది. ఎందుకంటే తద్వారా నా ఫ్యామిలీ పరువు పోయింది, నా పరువు పోయింది, నా బిడ్డల పరువు పోయింది అని చెప్పి ఎవరైనా భావిస్తే దాన్ని కూడా కేసు కిందే పెడతారు కోర్టులో. కానీ ఈ డిఫమేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న అంశాలు సంబంధించి ఎవరు పాల్పడినా కూడా అది తప్పనిసరిగా లా ఆఫ్ డిఫమేషన్ కిందకే వస్తుంది. కోర్టు పరువు నష్టం దావా కిందకే వస్తుంది. కానీ దీనికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మరి లేకపోతే మీడియా ఇంకేం రాస్తుంది? మీడియా ఏమి ఉచిత కబుర్లు రాసేసి చదువుకోండి అంటదా? కనుక వాళ్ళకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, మీరు రాసిన రాతలు ఆధార సహితంగా ఉంటే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసే తీసుకుంటే, ఆయన లంచాలు తీసుకున్నాడు, పలానా చోట ఆ డబ్బు దాచాడు అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, ఆ ఆధారాల ప్రకారం మీరు రాస్తే అది కంటెంప్ట్ కింద రాదు అనేది స్పష్టంగా చెప్పి, అలాగే ప్రసారం చేయటం కూడా. ప్రత్యక్షంగా ఒక వ్యక్తి
ఏమేం చేశాడో మొత్తం ఎవిడెన్స్లన్నీ తీసుకొని ఇప్పుడు విజువల్ సపోర్టింగ్ అంటారు దాన్ని. ఒక మాట వెళ్తూనే దాని ప్రక్కనే సమాంతరంగా విజువల్స్ కూడా చూపించడాన్ని మనం విజువల్ సపోర్ట్ అండి. ఆ విజువల్ సపోర్ట్తో అది కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది కంటెంప్ట్ కింద లా ఆఫ్ డిఫమేషన్ కిందకే రాదు. ఎందుకంటే సహేతుకంగానే వాళ్ళు దాన్ని చూపెడుతున్నారు కనుక. డెలిబరేట్గా కాకుండా సామాజిక అభివృద్ధి కోసమో లేకపోతే సమాజం మొత్తానికి ఉపయోగపడే అంశం ఇందులో ఉంది, అందువల్లనే రాశాం అని చెప్పిన అంశాలకు కూడా మినహాయింపు ఉంది. అంటే లార్జర్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ది సొసైటీ, మొత్తంగా సమాజం మొత్తానికి దీనివల్ల మేలు చేకూరుతుంది అనుకుంటే అది తప్పనిసరిగా రాయొచ్చు. దానికి ఎలాంటి ఈ పరువు నష్టం దావాలనేవి అట్రాక్ట్ కావు అనేది కూడా ఉంది. అలాగే నమ్మశక్యమైనవి రాస్తే అంటే నమ్మశక్యం అంటే నీకు ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, నిజమే కదా అని జనాల అనుకునేలాగా. సో చేప మందు గురించి ఆ మధ్యకాలంలో చాలా వార్తలు వచ్చినాయి. TV9 అయితే ఒక ఉద్యమంగానే దాన్ని నడిపింది. కానీ అది సెంటిమెంట్స్తో లింక్ అయి ఉంది కనుక మళ్ళీ వాళ్ళు కొన్నాళ్ళు నడిపి దాన్ని విత్డ్రా చేసుకున్నారు. నిజంగా అది సైంటిఫిక్గా అయితే ప్రూవ్ అవ్వలేదు, దానివల్ల ఉబ్బసం వ్యాధి తగ్గుతుంది అని చెప్పి. కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం అది చేస్తున్నది. ఎందుకంటే కొన్ని సెంటిమెంట్స్తో, వాటిని మనం సోషల్ ఆర్డర్ అంటాం. సమాజంలో కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి, దానిలోకి దాన్ని చేర్చారు కనుక అది కొంచెం సున్నితమైన అంశంగా ఉండి TV9 కూడా అంటే ఆ ఛానల్ కూడా దాన్ని ఆపేసేసింది ఆ తర్వాత కాలంలో. సో అలా వాటిని కూడా అంటే వాళ్ళు కూడా నిజంగానే ప్రూవ్ చేస్తే సైంటిఫిక్గా ఇది ఇంతమందికి తగ్గింది మేము వాడిన వల్ల అని కనుక చూడితే అది కంటెంప్ట్ కిందగా రాదు. అలాగే బహుళ ప్రయోజనకారి, ఎక్కువ లార్జర్ పీపుల్కి దీనివల్ల ఇలా రాయటం. ఇప్పుడు చాలామందికి ఒక క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 1750 కోట్ల రూపాయలు ముడుపులుగా తీసుకుంటే ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతారు. నో, ప్రతి పైసా మనం కట్టిందే, ప్రజలు కట్టే అంశాలు. అది తీసుకున్నారా లేదనేది ఇప్పుడు తేలుతుంది. అది తీసుకున్నారా లేదా, వాళ్ళు ఆ కేసు పెట్టారు. ఆ కేసు పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత శిక్ష ఎవరికి పడుతుందో అనేది అప్పుడు తేలిపోతుంది. తర్వాత కోర్టుల్లో మీరు వాదనలు చేస్తారు. వాదనలు చేసినప్పుడు అప్పుడు కూడా కంటెంప్ట్ అవుతుంది. నిజంగా అయితే ఒక జడ్జిని కించపరిచిన లేకపోతే ఒక జడ్జిమెంట్ని వక్రీకరించిన అవుతుంది. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం వాదనలు సుస్పష్టంగా ఎలాంటి అవకతవకలు లేకుండా వాదనలు వినిపిస్తే అది కంటెంప్ట్ కిందకి రాదు. జడ్జెస్ కూడా కన్విన్స్ అవుతారు ఆ విషయంలోనైతే. ఇప్పుడు ఇంత పరిమితులు ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పరువు నష్టం దావా, లా ఆఫ్ డిఫమేషన్ అనేది ఈ మధ్యకాలంలో ఫుల్ ఇందాక చెప్పిన నేను నాగార్జున కొండా సురేఖ, KTR కొండా సురేఖ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు కొంచెం ముందు కనుక మనం వెళ్తే లోకేష్ గారు కూడా సాక్షి దినపత్రిక మీద, కొన్ని సోషల్ మీడియా ఈవెన్ ఛానల్స్ మీద కూడా వారు కేసు పెట్టేది ఏంటి, ఆ వార్త ఏంటి, చిన్నబాబు తిండికి 25 లక్షలండి అని రాశారు. అది నిజంగా అయితే చాలా డిఫమేటరీ ఇష్యూ. ఆ వార్త రాసినందుకు వారు కేసు పెట్టడం, దాని మీద 50 కోట్ల రూపాయలకు ఎంతో కేసు పెట్టడం, అది ఇప్పుడు విశాఖపట్నం కోర్టులో వారు ప్రతిసారి వచ్చి హాజరు కావటం జరుగుతున్నది. తీర్పు ఏమొస్తుందో మనం దాని గురించి చెప్పలేం. అలాగే ఇంకొక సోషల్ మీడియా ఛానల్లో లోకేష్ గారు వేరే పెళ్లి చేసుకున్నారు అని ఇంకా ఏదో అవాకులు చవాకులు లేనిపోనివి అని చెప్పి అప్పుడు ఒక వార్త వచ్చింది. ఇవి మనకి ఈ లా ఆఫ్ డిఫమేషన్ అనేది, అంటే డిఫమేషన్ కేసులు వేయటం అనేది మనకి చాలా కాలం నుంచి, అంటే అది మనకి రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కులాగా మనం దాన్ని వాడుకుంటాం. చట్టంలో మనకి ఇచ్చిన ఒక అవకాశం అది. ఎవరైతే మనల్ని హేళన చేస్తూ కించపరుస్తూ రాశారో వాళ్ళకు వ్యతిరేకంగా కేసు పెట్టి ఇది అన్యాయం అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కనుక తప్పనిసరిగా మనం చేస్తాం. ఫస్ట్ మనకి అంటే మోడర్న్ ఇండియాలో, పాతవి చాలా జరిగినాయి కానీ మోడర్న్ ఇండియాలో అంటే పోస్ట్ ఇండిపెండెన్స్లో 1970 సంవత్సరంలో K.A. అబ్బాస్ అని ఒక పెద్ద రైటర్ మన బాలీవుడ్లో, హిందీ సినిమాలో చాలా ఆయన రాసిన సినిమాలు, బాబీ లాంటి సినిమాలు కూడా ఆయన రాసినవి. రాజ్ కపూర్ తీసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు K.A. అబ్బాస్ గారు మన స్క్రిప్ట్ అంటారు. సో ఆయన తన సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడాన్ని సవాల్ చేస్తూ ఒక కేసు పెట్టారు 70లో. అప్పుడు సెన్సార్ బోర్డు తమ వాదనలు వినిపించింది.
ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వినిపించి సహేతుకంగానే ఉంది. అందుకే మనం రేటింగ్ ఇచ్చాం, చూసారా మీకు. మేము ఆ సీన్లు ఏం కట్ చేయలేదు, సీన్లు ఉంచాం, కానీ రేటింగ్ ఏ అని ఇచ్చాం. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళు మాత్రమే చూడాల్సింది, 18 అబవ్ వాళ్ళు చూడాల్సిందని చెప్పి మేము ఇచ్చాము. కనుక దాంట్లో ఏం అభ్యంతరం లేదు. మేము ఒకవేళ మీరు అనుకున్న ఆ బిట్స్ని కనుక మేము కట్ చేసి ఉంటే అది మీకు అభ్యంతరకరం అవ్వచ్చు అని అప్పుడు తీర్పు చెప్పారు. సో వారు ఆ కేసు లూజ్ అయ్యారు. ఆ తర్వాత 89లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని ఒక గొప్ప మ్యాగజైన్ ఉండేది. ప్రితీష్ నంది దానికి ఎడిటర్గా ఉన్నప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్, జయంత్ వల్లభ్ పట్నాయక్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయనకి హోమోసెక్సువాలిటీ ఉందని చెప్పి సిరీస్ ఆఫ్ స్టోరీస్ రాశారు. దాని మీద పెద్ద గొడవలు అయినాయి, సాక్షులను చంపడాలు, ఇక మొత్తం గందరగోళం. అయితే ఆ ఎడిటర్ ఏం చేశాడంటే, మనం వాదిస్తున్నాం, మనం రాసిన మాట వాస్తవమే, కానీ సాక్షులకి న్యాయం జరుగుతుందని మనం రాస్తే సాక్షులను చంపేస్తున్నారు కానీ ఆయన పాపం క్షమాపణ చెప్పి మొత్తం ఆ కేసు అలాగా వెళ్ళిపోయింది. దానికి కూడా 500 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేశారు. అంటే ఒక పాత్రికేయుడు ప్రజలకు నష్టం జరగకుండా ఉండడం కోసం తానే తప్పు చేసినట్టు ఒప్పుకున్న కేసులకి సంబంధించి దీన్ని మనం ఒక మైల్ స్టోన్ లాగా చెప్తాం, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే దాని గురించి. ఇక 2006లో రామ్ జెత్మలానీ వర్సెస్ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక కేసు, పెద్ద కేసు నడిచింది. రాజీవ్ గాంధీ హత్య జరిగింది కదా, మన ఎల్టీటీ వాళ్ళు చంపేశారు కదా, అది తమిళనాడు ప్రభుత్వానికి, ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రికి ముందుగానే తెలుసు. అందుకే ఆవిడ పరిసర ప్రాంతాలకు కూడా రాలేదు అని చెప్పి ఆ గొడవ. సో ఇది చాలా పెద్ద కంటెంప్ట్ కదా, వాస్తవానికి చాలా ఇన్సైట్మెంట్ టు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంట. సో ఆ కేసు అక్కడ నడిచింది. అలాగే శిల్పా శెట్టి గారు కూడా తన భర్త మీద అవాకులు చవాకులు పేలారని చెప్పి మీడియా వాళ్ళు పేలారని, భర్త గురించి తప్పుడు రాతలు రాసిన మీడియా మీద ఆవిడ కేసు పెట్టారు, బాంబే మీడియా మీద పెట్టారు. అంటే నిజంగానే అక్కడ ఏమైనా కూడనిది అభ్యంతరకరమైనది జరిగి ఉంటే తప్పనిసరిగా ఈ కేసులన్నీ నిలబడతాయి. ఇప్పుడు ఇవన్నీ మనం చిన్న మైల్ స్టోన్స్ లాగా చెప్పుకున్నాం. ఇన్ని కేసులు నడుస్తూ ఉన్నప్పుడు ఈ కేసులకు సంబంధించి సమయాన్ని కేటాయించడానికి కోర్టులకు అంత తీరికుందా? అంటే ఎమర్జెన్సీగా దీన్ని తీసుకోవాల్సిన ఆస్కారం ఉందా? ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి కోర్టులో వేలల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రయోజన వ్యాజ్యాలు కూడా, పిల్స్ అంటాం వాటిని మనం. ఆ తీర్పులు వస్తే ప్రజలకు మేలు కలిగే అంశాలు కూడా చాలా. అలాంటి వాటిని పక్కన పెట్టి ఎవరో ఒక వ్యక్తికి జరిగిన ఒక నష్టం మీద కేసులు, కోర్టులు దృష్టి సారించే అవకాశం ఉందా? ఏమో, ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే వారు పెట్టుకున్న న్యాయవాదులు, లాయర్ల మీద అదంతా ఆధారపడింది. ఇప్పుడు ఇందాక చెప్పిన రామ్ జెత్మలానీ, సుబ్రహ్మణ్య స్వామి ఫైట్ అంటే అది ఫైట్ అంటే. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద వాళ్ళని సుప్రీంకోర్టు న్యాయవాదులు, సీనియర్ మోస్ట్ న్యాయవాదుల్ని పెట్టుకున్నారు. కనుక ఈ కేసులో ఏమవుతుందో అనేది అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్న ఇంకొక చిన్న అంశాన్ని ప్రస్తావించి మనం ముగించేద్దాం. రాజీవ్ గాంధీ ఒక ఎన్నికల ప్రసంగంలో మాట్లాడుతూ మోడీ అనే పేరును ప్రస్తావించి, ఈ నీరవ్ మోడీ అని కొంతమంది పేర్లు చెప్పేసి, ఎవరైతే ఫ్రాడ్స్ ఉంటారో వాళ్ళందరూ పేర్లు చెప్పి ఈ మోడీలందరూ దొంగలే అనే అర్థం వచ్చేలాగా ఒక పదాన్ని వాడారని ప్రధానమంత్రిని ఉద్దేశించి అన్నారని చెప్పి ఆయన మీద గుజరాత్లో పెద్ద కేసు పడి ఆయన ట్రై చేశాడు, బెయిల్ రాలేదు. అంటే దాంట్లో ఆ కేసులో ఏమని ఇచ్చారు జడ్జిమెంట్ తెలిసిన ఆశ్చర్య జడ్జిమెంటు, డిస్క్వాలిఫికేషన్, మీరు ఎంపీగా పనికిరారు, మిమ్మల్ని ఎంపీ పదం నుంచి తొలగిస్తున్నామని చెప్పి డిస్క్వాలిఫై చేశారు. ఆయన ఛాలెంజ్ చేశారు, అవ్వలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అవ్వలేదు. మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కొన్ని సందర్భాల్లో సీరియస్గా తీసుకుంటే ఇలాగే తీర్పులు వస్తాయి. అంటే మనం నోరు ఉంది కదా అని, లేకపోతే ఈ భావ ప్రకటన మనకు ఉంది కదా అని చెప్పి ఏది పెడితే అది మాట్లాడేయకూడదు. కొన్ని ముఖ్యంగా అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళకైనా పేదవాళ్ళకైనా ఈ చట్టం ఒకలాగే పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ విశ్లేషణ అంతా నేను చేశాను. ఓకే, మీకు నచ్చిందని, మీలో కొంతమందికైనా ఈ లా ఆఫ్ డిఫమేషన్ తాలూకు స్ఫూర్తి అర్థమైందని భావిస్తూ ఈ విశ్లేషణ ఇంతటితో నేను ముగిస్తున్నా. నమస్తే, మీ బాబీ వర్ధన్.